ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఇంతవరకు నీ దాసునిలో పెట్టుకొని మా వినికిడిలోకి తీసుకుని వచ్చిన లేఖన భాగాల బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ యందు విశ్వాసం ఉంచిన బిడలంగా మా జీవితాల్లో మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీ మీద ఆనుకొని మా విశ్వాస యాత్రలో ముందు కొనసాగాలని, అలాంటి మేము కొన్నిసార్లు అతిశయించి ఆరాధనను తృణీకరించి ఏ విధంగా నష్టపోతామో ప్రారంభ వచనాలకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవ కొనసాగింపుగా ప్రభు కొన్ని మాటలు లేఖ నుంచి ధ్యానం చేసుకొని పోతా ఉన్నాం. బలను సమీపించబోతా ఉన్నాం. వాక్యం మరొకసారి మా అంతరంగాలకు అర్థవంతంగా మీరు బోధించమని వేడుకుంటా ఉన్నాను. కృప కలిగిన మా దేవ, మీ పిల్లలమైన మేము, మీ యందు విశ్వాసం ఉంచిన మేము, మా ఆత్మీయ యాత్రలో ఏ విధంగా కొనసాగాలో కొన్ని మాటలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, నిలువబడిన మీ సిలువ చాటు మరుగుపరుచుకొనమని, సముచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలని మార్చి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలని మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఎలా ఆరంభించెను. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకును కాపర్ల గుడిసెలేందేమి, ప్రాకారములు గల పట్టణములేందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించాను. చాలు. దేవుని యొక్క పిల్లల జీవితాల్లో ఉండకూడని విషయాలు, ఉండవలసిన విషయాలు, చేయవలసిన పనులను గురించి క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లల జీవితంలో ఉండవలసింది విశ్వాసం, రెండోది చేయవలసింది ప్రార్థన, మూడోది ఉండకూడనిది గర్వం. ఈ 3 విషయాల్ని ప్రతి విశ్వాసి కూడా వారి అనుదిన జీవితంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది విశ్వాసం ఉండాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడోది గర్వం ఉండకూడదు అనే మాట. ఈ 3 మాటల్ని పక్కపక్కన పెట్టినప్పుడు మీరు ఆలోచిస్తే ఇలా అర్థమవుతుంది, విశ్వాసులంటేనే విశ్వాసం కదా అని. కానీ పేరుకు మాత్రం విశ్వాసమే, కానీ మన జీవితాల్లో ఎదురయ్యే సంక్షోభాల దగ్గర మనం కోల్పోయేది విశ్వాసం మాత్రమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాస యొక్క జీవితంలో సంక్షోభం ఎదురవుతుందో, ఆ సంక్షోభం దగ్గర మనం గనక విశ్వాసాన్ని కాపాడుకోకపోతే దేవుని పిల్లలమనే స్పృహ లేకుండా జీవిస్తూ ఉంటాం. తద్వారా మనం ప్రవర్తించే తీరు లోకానుసారుల కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది మొదటి మాట. సో రెండోది, మన జీవితాల్లో ఎదురయ్యే క్రైసిస్ లేదా సంక్షోభం దగ్గర ప్రార్థన గనక మనం చేయడం మానేసామనుకోండి, మన జీవితాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తాన్ని పక్కన పెట్టి స్వచిత్తానికి అలవాటు పడిపోతాం. తద్వారా దేవుని యొక్క
చిత్తం మీద ఆనుకోవటానికి బదులుగా స్వచిత్తం మీద ఆనుకొని సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోతూ ఉంటాం. ఇది రెండోది. సో మూడోదిగా దేవుని మీద ఆనుకున్నాం, విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో దేవుడు సమృద్ధినిస్తారు, దేవుడు కాపాడతారు, దేవుడు భద్రపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో మన అంతరంగాల్లోనికి రాకూడనటువంటిది గర్వం. ఎప్పుడైతే గర్వం వచ్చి కనబడతా ఉంటుందో ఆ వ్యక్తి ఎంత ఎత్తుకెదిగినా కుప్పకూలిపోవటం తథ్యం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సో హిజ్కియా గారు తన జీవితంలో 3 రకాల సంక్షోభాలను ఎదుర్కొన్నాడు. 3 రకాల సంక్షోభాలని. మొదటి సంక్షోభం ఏంటండి అంటే, అతను బబులోను వాళ్ళు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని వలన జయాన్ని పొందుకున్నాడు. సో రెండోదిగా వ్యక్తిగతమైన సంక్షోభం. ప్రభు అన్నాడు ఇక చచ్చిపోతామని చెప్పన్నాడు. అనగానే వెంటనే ప్రార్థన చేశాడు, అనారోగ్యం నుంచి కాపాడబడ్డాడు, కొంతకాలం ఆయుష్కాలం పొడిగించబడింది. సో మూడోది అస్సీరియన్లు లేదా అషూరు వారు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు చేసిన నిందలు కానీ వారు చేసిన గోల కానీ ఆయనకి ఏమనిపించిందండి అంటే, ఇక వీళ్ళ మీద గెలవలేనేమో అనుకోని చెప్పి ఆయన కృంగిపోయాడు. ఆ తర్వాత తను అక్కడ ఓడిపోవడం జరిగింది తన మనసాక్షిలో. సో ఈ 3 విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 3 రకాల సంక్షోభాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యపరంగా సంక్షోభాలు రావచ్చు, రెండోది సమాజం నుంచి సంక్షోభం రావచ్చు, మూడోది ఆత్మీయ జీవితంలో కూడా సంక్షోభం రావచ్చు. ఈ 3 రకాల సంక్షోభాల్లో మనం సమాజం నుంచి వచ్చే సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం కాబట్టి మనకెదురయ్యే పరిస్థితుల దగ్గర దేవుని మీద అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ సంక్షోభం ఆరోగ్యం మీదకి వస్తుందో నెమ్మదిగా విశ్వాసం బీటలు వారడం మొదలవుతుంది. ఎప్పుడైతే విశ్వాసం బీటలు వారడం మొదలవుతుందో ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎంతమంది సేవకులు మాట్లాడుతూ ఉన్నా మన మనసులో ఏది ఆక్యుపై చేసుకుంటో చెప్పండి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్యపరమైన సంక్షోభమే. ఆ సంక్షోభం దగ్గర ఎంతగా విలపిస్తామండి అంటే, ప్రభా నువ్వేం చేస్తున్నావని దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే స్థాయికి విశ్వాసం వెళ్ళిపోవడం అని సర్వసాధారణ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో మనకున్న కొద్ది సమయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉండవలసింది విశ్వాసం అన్నప్పుడు హిజ్కియా గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన గురించి మొత్తం బైబిల్ గ్రంథంలో 11 అధ్యాయాలు రాశారు. 11 అధ్యాయాలు. ఈయన చాలా సుపరిచితమైన వ్యక్తి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన గురించి కనబడుతుంది. అలాగే 2 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన కనబడతారు. చివరిగా యెషయా గ్రంథం 36 నుంచి 39 వరకు ఆయన కనబడతారు. ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారని చెప్పాను, కానీ వేరేగా ఏం కాదు. కాకపోతే చదవరు కాబట్టి పర్లేదు, ఇబ్బంది లేదు. సో 18వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుల రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడియందు 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలా ఆరంభించెను. అతడు ఏలా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమును 29 సంవత్సరాలు ఏలేను అనే మాట. ఆయన వయసు ఎంత, ఆయన పరిపాలించిన వయసు ఎంత అండి అంటే ఎంత చెప్తారా? మొత్తం ఎంత వయసు ఆయనకి? 25 + 29 ఎంత? 54 అంతేనా? సరే, ఇప్పుడు 54 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి వర్తమానం అనుకోకండి. 25 వాళ్ళకి కూడా వర్తమానమే, 29 వాళ్ళకి కూడా వర్తమానమే, 54 వాళ్ళకి కూడా వర్తమానమే. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా వ్రాసిపెట్టిన మాట ఏంటంటే, అతని ప్రారంభం చిన్న వయసులో కాదు, 25 సంవత్సరాల వయసే, అంటే మెచ్యూర్డ్ పీపుల్. తర్వాత మాట, ఆయన పరిపాలించింది తక్కువ సమయం ఏం కాదు, 29 సంవత్సరాలు. తర్వాత మాట, అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. మీకు ఎవరైనా ఆడపిల్లలు పుట్టి పేరు పెట్టుకోండి, అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చిండ్రి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అండర్లైన్ చేసుకుందాం. తర్వాత మాట, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషే
ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడేనమాట. ఈయన పరిచయంలో ప్రభు రాయించి పెట్టిన మాట ఏంటండి అంటే, అతను విశ్వాసం కలిగినటువంటి వాడు. తర్వాత మాట, అతను దేవుని మీద ఆనుకున్నవాడు, హత్తుకున్నవాడు. మూడోది, ఆయన వెంబడించిన వాడు. ఎలా అండి అంటే పూర్ణ హృదయంతో అన్నమాట. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం బీటలు వారుతుందంటే వారుతుంది. మనం ప్రారంభం మంచిగానే కనపడవచ్చు, ఒకవేళ దేవుని మీద ఆనుకోవచ్చు. కానీ దేవుడు మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు మన జీవితంలో కనుక ఎప్పుడైతే అతిశయం వస్తుందో అప్పుడు మన విశ్వాసం బీటలు వారుతుంది. చదవండి ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతాల రెండో గ్రంథం 29వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. దినవృత్తాంతాల రెండో గ్రంథం 29వ అధ్యాయం, లేదా యెషయా గ్రంథం 39వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యెషయా గ్రంథం 39. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, అక్కడ చదువుకుందాం. 9వ వచనం, 38:9. యూదా రాజు అయిన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశేషం పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోకవాసినై ఇకను మనుషులను కానకపోదుని అనుకొంటిని. నా నివాసం పెరికివేయబడెను. గొర్రెల కాపరి గుడిసె వలె అది నా ఎదురు నుండి ఎత్తుకుని పోబడెను. నేయివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని. సింహము ఎముకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళకత్తి పెట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడిన గువ్వ వలె ములిగితిని. ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొంచుందును అనే మాట. సో ఈ మాటల్లో ఆయన శ్రమ వచ్చినప్పుడు ఎలా స్పందించాడో ఆయన రాసుకున్నాడు పాట. ఏమో రాసుకున్నాడు అంటే, నా జీవితం అయిపోయింది అనే మాట. ఈ మాటలు అంటాడు ఆయన 15వ వచనంలో. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును అన్నమాట. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును అన్నమాట. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసుల యొక్క జీవితాల్లో విశ్వాసం సన్నగిలిపోయినప్పుడు ఆ విశ్వాసి కృతజ్ఞత చెప్పేది పొందుకున్న తర్వాత. విశ్వాసుల యొక్క జీవితాల్లో విశ్వాసం సన్నగిలినప్పుడు ఆ వ్యక్తి కృతజ్ఞత చెల్లించేది ఎప్పుడు చెప్పండి? తిరిగి మళ్ళీ పొందుకున్న తర్వాత. కానీ ఎవరైతే విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటారో వారు సంక్షోభాల మధ్య దేవుని స్తుతిస్తారు, సంక్షోభాల మధ్య దేవుని మీద అనుకుంటారు, సంక్షోభాల మధ్య దేవునితో సంబంధాన్ని బలపరుచుకుంటారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ హిజ్కియా గారు మాట్లాడుతూ ఉంది, దేవుడు తనకు ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? యెహోవాయే 15 వచ్చింది కదా, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయన నెరవేర్చాను. సో నెరవేర్చిన తర్వాత చెప్పడం ఎవరికైనా సులువే. కానీ నెరవేర్చక ముందు అనుమతించినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పగలటం అనేది విశ్వాస యొక్క అంతరంగ నిష్టకు ప్రామాణికం కనబడతా ఉంటుంది. దానియేలు మహారాజుని సింహాల బోన్లో వేసినప్పుడు ఆయన ఏమని అన్నాడు చెప్పండి? రాజా, నా దేవుడు కాపాడతాడు, పర్లేదు, నువ్వు కూడా ధైర్యంగా ఉండని చెప్పంటా ఉన్నాడు. ఎవరు ధైర్యంగా ఉండాలి? వాస్తవానికి సింహాల బోన్లో ఉన్న దానియేలు గారు ధైర్యంగా ఉండాలా? బయట ఉన్న రాజు ధైర్యంగా ఉండాలా? బయట ఉన్న రాజు ధైర్యంగా ఉండాలి. కానీ ఏమన్నాడు కింద నుంచి? రాజా, నా దేవుడు కాపాడటానికి సమర్థుడు, నేను భయపడగా నువ్వు భయపడవాక అన్నప్పుడు సంక్షోభం మధ్య మనం చేసే ప్రార్థన కానీ, సంక్షోభం మధ్య దేవునితో కలిగి ఉన్న సంబంధం కానీ మన విశ్వాసం యొక్క స్థాయి ఏంటో మనకు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో ఉండవలసింది విశ్వాసం అని మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎదురైన సంక్షోభం దగ్గర హిజ్కియా గారి లాగా అయిన తర్వాత థ్యాంక్స్ చెప్తున్నామా? దానియేలు గారి లాగా మధ్యలో థ్యాంక్స్ చెప్తున్నామంటారా?
ఖచ్చితంగా మనం వెంటనే ఏం మాట్లాడతామంటే హిజ్కియా గారిలా కనబడుతున్నాం అంటాం. కానీ బైబిల్ అంటా ఉంది అది కాదు మనం చేయాల్సినటువంటిది. మనం దేవుని మీద ఆనుకోవడం అనేది అన్నీ బాగున్నప్పుడు కాదు. హిజ్కియా దేవుని హత్తుకుని జీవించాడు. హిజ్కియా విశ్వాసమందు జీవించాడు. హిజ్కియా దేవునికి ఆయాస్కరమైన వాటి విడిచిపెట్టాడు. కానీ తన జీవితంలో ఎదురైన చిన్నపాటి సంక్షోభం దగ్గర అతను కోల్పోయింది విశ్వాసాన్ని మాత్రమే అన్నమాట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానండి అంటే, మనం దేవుని పిల్లలమే. ఈ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనుకున్న విధంగా జీవితమే కొనసాగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం మీద దాడి జరుగుతూనే ఉంటుంది. చదవండి ఒకసారి 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అన్నమాట. హిజ్కియా అకౌంట్ సెటిల్ చేసుకునగానే ఏమన్నాడు? గోడ వైపు తిరిగి గట్టిగా ఏడుస్తాడు అన్నమాట ఆయన. ఇక్కడేమో నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకుని నేను చెప్తా ఉన్నాడు. ఈయనకి సంక్షోభం లేదా ఉంది, తెల్లవారు తలనరికేస్తారు. కానీ అలాంటి పరిస్థితుల మధ్య కూడా ఆయన అంటున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నమాట. ఒక విశ్వాసి తన జీవితం మొత్తం కూడా చేయాల్సిన ఒక కీలకమైన విషయం ఏంటండి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందేనమాట. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే మాట. సో దీనిలో చివరి 3 విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ 3 విషయాలు విశ్వాసి దేవుని పట్ల చూయించాల్సిన విషయాలు. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేవి ఎవరైతే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు చివరి వరకు దేవుని వెంబడించే ప్రక్రియలో కాపాడుకోవాల్సిన 3 విషయాలు. అపవాది ఈ 3 మీద దాడి చేస్తూ ఉంటాడు. మళ్ళీ చెప్తాను, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ 3 మీదే దాడి చేసి అపవాది లోపరుచుకుంటూ ఉంటాడు. సో చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆశానిగ్రహం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు లోబడిపోతారు, తర్వాత సాత్వికం మీద దాడి జరిగినప్పుడు లోబడిపోతారు, చివరిగా విశ్వాసం మీద కూడా దాడి జరిగినప్పుడు లోబడిపోతూ ఉంటారు. బలను సమీపించబోతా ఉన్నాం. మన జీవితానికి బైబిల్లో చెప్పబడిన వాక్యానికి ఏమాత్రం సంబంధం లేకపోతే, ఏమాత్రం గనక సంధి కుదరకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభా కేవలం విశ్వాసిగా మాత్రమే చలామణవుతున్నాను కానీ మీ వాక్య నియమానికి నేను లోబడలేకపోతున్నాను అన్నమాట. సో హిజ్కియా తన జీవితంలో ఆరోగ్యం దగ్గర మాత్రమే కాదు, తర్వాత రబ్షాకి వచ్చి అంటాడు మీ దేవుడు కాపాడలేడు అని చెప్పి నిందిస్తూ ఉంటే గట్టి గోల పెట్టి ఏడుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, విశ్వాసిని కలవరపరచడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు కానీ ఫలితం సాధించలేడు. ఎప్పుడైతే మన విశ్వాసం బేటలు వారుతుందో నెమ్మదిగా వాడు చేరిపోతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంది, విశ్వాసం దగ్గర జాగ్రత్త లేకపోతే దేవునితో మనకున్న సహవాసం నెమ్మదిగా పలచనైపోతుంది అన్నమాట. ఆయన యెహోవా మీద ఆనుకున్నవాడే కానీ చివరికి సమస్య రాగానే నెమ్మదిగా ఏడవటం మొదలు పెడతా ఉన్నాడు. ఏడవటం తప్పని చెప్పడం లేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వాసులమైన మన జీవితాల్లో ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే మన జీవితం వ్యర్థంగా జీవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. సో విశ్వాసం దగ్గర మనం ఓడిపోయామనుకోండి, నెక్స్ట్ ఏమైపోతుంది చెప్పండి? సాత్వికాన్ని కోల్పోతాం. సో సాత్వికాన్ని కోల్పోతే నెమ్మదిగా కేకలేయటం మొదలు పెడతాం. సాత్వికాన్ని కోల్పోయిన తర్వాత మిగిలింది ఆశానిగ్రహమే కాబట్టి పాపానికి లోనైపోతాం, పాపంలో జీవించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎదురయ్యే సంక్షోభాల దగ్గర దేవునికి మనమిచ్చే గౌరవం ఎలాంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటా ఉన్నాడు, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అని చెప్పి అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అని చెప్పి అంటా ఉన్నారు. ఆయన మన పట్ల చూపించిన దానికి మనం ఆయన పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి సంబంధం లేకపోతే అది ఆచారం అవుతుంది అన్నమాట. అది ఆచారబద్ధంగా చేసినప్పుడు మనకు అది క్షేమకరమైనది కాదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సో హిజ్కియా అవసరం రాగానే ఏడ్చాడు, అవసరం తిరగానే అతిశయించాడు. ఆ 2 కారణాల చేత ఒక మాట ఉంటుంది, అదేంటండి అంటే హిజ్కియా గర్వించి అనే మాట. హిజ్కియా గర్వించి అనే మాట. హిజ్కియా గర్వించడం మాత్రమే కాదు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. ఒకసారి 38వ అధ్యాయం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా
ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు ప్రార్థింపగా, యెహోవా వాక్కు అతని ప్రత్యక్షంగా సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతని ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అనే మాట. ఈ మాట జ్ఞాపకం చేసుకోగానే చాలామంది అంటారు, ఎవరైనా రోగం రాగానే ఏమంటారు చెప్పండి, హిజ్కియాని కాపాడిన దేవ నన్ను కూడా కాపాడని చెప్పి. అట్లేం జరగదు, కంగారు పడకండి. అది హిజ్కియా గారికి మాత్రం సరిపోద్ది కదండి. కానీ చాలామంది ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఎంత గోజాడుతూ ఉంటారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు అనుమతించిన దాని దగ్గర ఒక వ్యక్తి ఈ భూమి మీద తన శ్వాసను ఏ విధంగానే వదిలేసేయాల్సిందే. అది అనుకోని రీతిగా యాక్సిడెంట్ అవ్వచ్చు, అనారోగ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుమతించిన తర్వాత కాదు ప్రవ్వా అని నిలబడ్డాం అనుకోండి, మనమే కంగారు పడాల్సి వస్తుంది. మనం చాలాసార్లు ఈ హిజ్కియా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన సార్వభౌమాధికారి చిత్తంలో ఆయన ద్వారా తన లైన్ తీసుకోవడానికి ఆయన కొంతకాలం ఉంచాడే, కానీ అది అందరికీ సాధ్యమైంది కాదు అనే మాట. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అనుమతించినప్పుడు అది మన క్షేమం కోసమే అన్న విషయం మనకు అర్థం కావాలని అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాల్సిందే మాట. రెండో మాట చెప్తాను, దేవుడు తన బిడ్డల జీవితాల్లో ఏ పరిస్థితిని కూడా వ్యర్థంగా అనుమతించే దేవుడు కాదాయన. అలాంటి దేవుడు తన ప్రణాళిక ప్రకారం జరిగిస్తూ ఉన్నప్పుడు ఇలా ఏడ్చి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఆయన ఏమన్నాడు చెప్పండి. పౌలు గారు ఏమన్నాడు, తిమోతి త్వరగా వచ్చేసి నేను అప్పగించిన పనిని జాగ్రత్త కొనసాగించి చెప్పంటా ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని అడ్డగించే హక్కు మనకు లేదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, దేవా కన్నీళ్ళు విడిచేయని చెప్పంటున్నాడు కదా. తర్వాత మాట ఏమంటాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిమ్మని నీకు ఇచ్చేదనని చెప్పాను. విడిపించేదని చాలు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన పక్షాన నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా తన చిత్తానికి భిన్నంగా మనం ప్రవర్తించకూడదనే మాట. అందుకని 2 రకాల చిత్తాలు ఉంటాయి అన్న ఎప్పుడు చెప్తారు కదా, మనకు తెలిసిందే. ఒకటి సార్వభౌమాధికార చిత్తం, రెండోది వ్యక్తిగతమైన చిత్తం లేదా ఆమోదించబడిన చిత్తం అనే మాట, రైట్. సో మొదటిది దేవుడు అనుమతించారు ఇక చాలు అని చెప్పి, కానీ ఎప్పుడైతే మనం అడిగి పొందుకున్నామో దాని దగ్గర వచ్చే కాన్సిక్వెన్సెస్కి దేవుడు బాధ్యత వహించరు అన్నమాట. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుని దగ్గర మనం గనక అడిగి సాధించుకోవడం తాపత్రయపడితే దాని తర్వాత అనుమతించవచ్చేమో, కానీ దాని విషయంలో దేవుడు సంకల్పించుకోరు, దేవుడు పూరుకోడనమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద ఆనుకున్న వ్యక్తే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎలా ప్రార్థన చేయాలా అన్నప్పుడు, ఒకటి విశ్వాసం సన్నగిల్లింది, ఆ తర్వాత ప్రార్థన కూడా ప్రశ్నావతారం ఎత్తుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసం సన్నగిలుతుందో మన ప్రార్థనలు ఎక్కువగా కనపడతాయి అంటే ప్రశ్నలు కనపడతా ఉంటాయి. అర్థమవుతుంది, చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. నా విశ్వాసం బేటలు వారింది అండని గుర్తు ఏంటో తెలుసా అండి? ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ప్రార్థనలో ప్రశ్నలు వస్తాయి. ఏం ప్రశ్నలు వస్తాయి చెప్పండి? నాకెందుకు ప్రవ్వా, ఇంకెంతకాలం ప్రవ్వా, నువ్వేం చేస్తున్నావు ప్రవ్వా, ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రవ్వా, పక్కింటి వాళ్ళు చెత్తిటేస్తా ఇవన్నీ చెప్తుంటారు కదండి. గుర్తుపెట్టుకోండి, ప్రశ్న మన జీవితం యొక్క ఒట్టిపోయిన తనాన్ని జ్ఞాపకం చేస్తాయన్నమాట. అలాంటి ప్రశ్నించకూడదంటే ప్రశ్నించవచ్చు, కానీ ఏం ప్రశ్నిస్తూ ఉన్నాం మనం? ఏం ప్రశ్నిస్తూ ఉన్నాం? ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయిన తర్వాత మనకు వచ్చేది ప్రశ్నలే. ఇది ఎలా ఉంటుందండి అంటే, మేము జ్ఞాపకం చేసుకున్నాం. హబక్కూకు అంటారు, రక్షించకుండా నువ్వేం చేస్తున్నావు అని ఎవరిని అడుగుతున్నాడు? అమ్మా, రక్షించకుండా నువ్వేం చేస్తున్నావు ఎవరిని అడుగుతున్నాడు? రక్షకుడు అడుగుతున్నాడు. ఇదేంటి మాట? ఆయనే రక్షకుడు, రక్షకుడు ఏమడుగుతున్నాడు? నువ్వేం చేస్తున్నావు రక్షించకుండా? అలా ఉంటుంది మన ప్రశ్న. అర్థమవుతుంది కదండి. మనం కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోతా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనల్లో ఎప్పుడైతే ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయో మనం దేవుని యొక్క ఉనికిని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. దేవుని ఉనికిని ప్రశ్నించే ఏ వ్యక్తి కూడా సమాధానం పొందుకోలేడు ఈ జీవితంలో. ఎందుకంటే నేనంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే ఆయనకంటే ఎవరు గొప్పవాళ్ళు? మనం గొప్పవాళ్ళం కాబట్టి. అర్థమైంది కదా. ఎందుకంటే మనం గొప్పవాళ్ళం అంటారా?
ఆయన సమస్తాన్ని సక్రమంగా జరిగించుకుంటూ వెళ్తున్నారు. ఆయన కనుదృష్టి తన బిడ్డల మీద కనబడతా ఉంది. ఆ స్పృహ మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా ఆయన ప్రశ్నించి దిగజారే స్థాయికి మనం వెళ్లకుండా ఉండాలని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే. ఇది రెండో మాట. సో మూడో మొదటికి మనం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉండకూడదు గర్వం అనే మాట. ఎప్పుడైతే ఆత్మీయ స్థాయిలో మనం గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటామో అక్కడే మన పతనం ప్రారంభమవుతుందనే మాట. కొన్నిసార్లు విశ్వాసుల యొక్క జీవితాల్లో కనబడకుండా చాప కింద నీరులా ప్రవేశించేది గర్వమే. ఆ గర్వం మనకు కనబడుతున్నప్పుడు ఏమంటామండి అంటే నాకేమీ ఇబ్బంది లేదు, నేను మంచిగా ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, గర్వం ఏ రూపంలో ఉన్న ప్రమాదమే అనే మాట. గర్వం ఏ రూపంలో ఉన్న ప్రమాదమే అనే మాట. అందుకని ఒక ఆయన అంటాడు, విశ్వాసంలో స్థిరంగా లేకపోవడానికి కారణం మన పునాది సక్రమంగా లేకపోవడం అంటాడు. రెండో మాట డిఏ కార్సన్ గారు ఏమంటారండి అంటే, నేను విశ్వాసంలో బాగున్నానంటావా అనే ప్రశ్న అడిగామనుకోండి, బాగోలేదని అర్థం అంట. అర్థమవుతుంది. నేను విశ్వాసంలో బాగున్నానా అని అడిగామనుకోండి, ఆయన ఏమంటాడండి అంటే వాళ్ళు నువ్వు బాగలేదని అర్థం అనమాట. బాగున్నానని ఆ ప్రశ్న వచ్చిందంటే చెడిపోయావు, అక్కడ పాడైపోయి నువ్వు బాగున్నా ఎలా ఉంటావు? అందుకని అక్కడి నుంచి వేషధారణ మొదలవుతుందంట. గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో బాగున్నానని ప్రశ్న కాదు, బాగానే ఉండాలి. అలా లేకపోతే మనం అడిగే ప్రశ్న ఏం చెప్పండి, నా విశ్వాసం ప్రార్థన చేయండి అనే. కొంచెం మనం చేయటం ఏంటి? నువ్వేమైపోయావు? నీ ప్రార్థన ఏమైపోయింది? అందుకని గర్వం ఏ దినాన మన అంతరంగంలో ప్రవేశిస్తుందో పతనం మన వెంట పరిగెడుతుంది అనే మాట. అందుకని ఒక ఆయన అంటాడు, సమస్యల్లో దేవుని పైన ఆనుకోవాల్సిన హిజ్కియా దేని మీద ఆనుకున్నాడు? సంపద మీద ఆనుకున్నాడు. సంధి చేసుకోవటం మొదలు పెడతా ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, సమస్యల్లో దేవుని మీద ఆనుకోవాల్సిన హిజ్కియా గారు రెండు విషయాలు ఆ విధంగా చేసుకో. ఒకటి, సంధి చేసుకోవటం మొదలుపెట్టాడు. రెండోది, సంపద మొత్తం తీసుకెళ్ళిపోమని చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి హత్తుకొని యాత్ర ప్రారంభించిన వాడే, దేవుని మీద ఆనుకొని దాని ఆజ్ఞలు పాటించిన వాడే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. అంత మాత్రమే కాదు, ఆయన అడిగి పొందుకున్నవాడే. కానీ చివరికి వచ్చేసరికి ఎప్పుడైతే ఆస్తి రావడం మొదలుపెట్టిందో ఇక ఆస్తి మీద దృష్టి వెళ్ళిపోయింది, సంధి మీద దృష్టి వెళ్ళిపోయింది. అక్కడ పతనం మొదలైంది. ఆ రాత్రి ప్రభు అంటాడు, ఒక దూతను పంపించి 1,85,000 మంది సైన్యాన్ని చంపేస్తాడు. నువ్వు కత్తోడాల్సిన పని లేదు, నేను చూసుకుంటానని చెప్పిన మాట. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంగా స్వీకరించకుండా, దేవుని యొక్క మాట మీద సంపూర్ణంగా ఆనుకోకుండా, మన జ్ఞానాన్ని, మన సంపదని, మన తెలివితేటల్ని దానికి యాడ్ చేస్తామో అక్కడ తప్పకుండా దేవుడు మౌనం అవుతారు. దేవుడు విశ్వాసి జీవితంలో మౌనమైతే ఆ వ్యక్తిలో 3 ఉంటాయి. ఒకటి, కలవరం ఉంటుంది. 2, కన్నీళ్ళు ఉంటాయి. 4వది, నెమ్మది లేని పరిస్థితులు కనపడతా ఉంటాయి. సో కలవరం కానీ, నెమ్మది లేని పరిస్థితి కానీ, కన్నీళ్ళు కానీ వెంట పడతానండి అంటే దేవుడు మౌనమైపోయాడనమాట. సో దేవుడు మౌనమైన తర్వాత తట్టుకోగలమంటారా? తట్టుకోలేం కదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరకనే మౌనంగా ఉండరు. దేవుని యొక్క మౌనానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మనం విశ్వాసంలో సనగిలిపోయినా, ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోయినా, గర్వం మన జీవితంలోనికి వేళ్ళు చూపించినా దేవుడు మౌనం అవుతాడనమాట. దేవుని మౌనాన్ని భరించడం అనేది ఎవరి తరం కాదు. అలా అనేక మంది వారి జీవితాల్లో దేవుని యొక్క మౌనం దగ్గర ఎంత గింజుకున్నా, ఆయన మాట్లాడిపోతే, ఎంత పట్టించుకుని ఆయన సహాయం చేయకపోతే ఎవరి దగ్గర మాట్లాడుకుంటాం మనం? అందుకని విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. చివరిగా అతిశయాన్ని ఏ రూపంలో కూడా లోపలికి ప్రవేశింపనివ్వకూడదనే మాట. ఎన్నడూ కూడా నేను మంచిగానే ఉన్నా అనుకుంటే ప్రమాదం. అలా అనుకున్నప్పుడే ఏమొస్తుంది చెప్పండి? ఆస్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఆ రెండింటి మీద ఆధారపడినప్పుడు దేవుడు మౌనం అవుతాడు. మౌనం అయిన తర్వాత ఎంత ఏడ్చాడో, కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు మౌనంగా నేను చేస్తా. సో దేవుని మీద ఆనుకోవడానికి టైం పడతా ఉన్నప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను, అతిశయం వచ్చిన తర్వాత కన్నీళ్లు ఆగిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. ఎంత టైం పడదామో తెలియదు. ఆ టైంలో మనం పడే వేదన గనక కేజీల లెక్కను చూస్తే అది చేతికి అందదేమో. ఆ టైంలో మనం పడే వేదన గనక తోజిటి మొదలు పెడితే ఒత్తిడి మనం తట్టుకోలేమేమో. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులైన వారు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సహింపగలిగినంత కంటే అని ఎవరు చెప్పారు? అమ్మా, దేవుడే. సహింపగలిగినంత కంటే ఎవరు చెప్పారు? దేవుడే కదండి. ఆయనే కొలత చెప్తే మనం ఎవరు? నేను భరించలేకపోతాను అనటానికి అర్థమవుతుంది. ఆయన నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఏం అర్థమవుతుంది ఏంటో అమ్మా?
మోకాలని సొరకాయ మోకాల్లాగా అయిపోయినాయి, సాగిపోయింది. రైట్. సహింపగలిగినంత కంటే అన్నప్పుడు నేను కనుక కన్నీళ్లు విడిచి ప్రభువా ఇంకెంతకాలం అన్నాం అనుకోండి, ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే నా దేవుడికి లెక్క తెలియదు కదా, కొలతలు తెలియదు కదా, ఆయన ఊరిని నాకు విసిరేస్తున్నాడు కదా. నో, ఆయన ఇప్పుడు కూడా విడిచిపెట్టం బైబిల్ గ్రంథంలో లేదు అనేమాట. అలాంటి దేవుడిని మనం సేవిస్తూ ఉన్నప్పుడు శ్రమల మధ్యలో ఆరాధించడం కానీ, శ్రమల మధ్యలో థ్యాంక్స్ చెప్పడం కానీ ఎవరు చేయగలరు నేనంటే వాక్యాన్ని వాక్యంగా నమ్మేవారు మాత్రమే అన్నమాట. విశ్వాసులు మనం చెప్పుకునే మన జీవితాల్లో నాకే ఎందుకు అన్నామండి అంటే దేవుని కొలతకే మనం లెక్క కడతా ఉన్నాం. ప్రభా నీకు తెలియట్లేదు ప్రభా లెక్క, నీ కళ్ళు మసుకొచ్చినేమో ప్రభా, బరువు తెలియట్లేదు ప్రభా అనుకుంటున్నా కదా. గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పిన మాట సహింపగలిగినంత కంటే అన్నప్పుడు ఖచ్చితంగా ఒక కొలత ఉంది, కొలత దగ్గర కట్ చేస్తాడు ఆయన. ఆ కాసేపు ఆగలేకపోయామనుకోండి ఎంత నష్టం తెచ్చుకుంటూ ఉంటాము. అందుకని గుర్తుపెట్టుకుందాం, ఆయన చెప్పిన మాట 70 సంవత్సరాలు దాటి మరొక క్షణం కూడా ఆగలేదు ఆయన, అయిపోయింది అందరితో. అది చరకాలం అంతే. ఆ 70 సంవత్సరాల ముందు ఎంత కొట్టుకున్నా సరే ఒక్క నిమిషం కూడా ముందుకు రాలేము. అందుకని గుర్తుపెట్టుకుందాం, మన జీవితాల్లో దేవుడు దేన్ని అనుమతించారో ఎదురు చూద్దాం. ప్రభు నువ్వు కదా అనుమతించింది, తీసే నువ్వే. దేవునికి అప్పగించుకుంటే ఆయన పని చేస్తారు, మనం తలకై పెట్టామనుకుంటే ఆయన ఆగుతాడు అంతే. అర్థమైతే? ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? అనుమతించడానికి అప్పగించుకుంటున్నామా? అప్పగించుకోవడం లేదు కదా. అందుకని ప్రభు అంటా ఉన్నారు, నాతో కలిసి ప్రయాణం అంటే అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? 25 సంవత్సరాలు ఒకటి మంచిగా ప్రారంభించాడు, కానీ 59 వచ్చేసరికి ఎన్ని వచ్చేసిన లోపలికి. అలాగే మనకు కూడా 29లో మంచి విశ్వాసి, 59కి వచ్చేసరికి 54కి వచ్చేసరికి అన్నీ వచ్చేసినాయి. మరి 25 వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు భలే పౌరుషం ఉంటుంది, ప్రభు నీ కోసం బతకాలని. ఇప్పుడు 54 అడగండి, అలా ప్రారంభించిన వాళ్ళమే ఇలా అయిపోయాం. మధ్యలో ఉన్న వాళ్ళ సంగతి ఏం చెప్పండి ఇప్పుడు? అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో విశ్వాసయాత్రని అలా గ్రాఫ్లాగా తీసుకుంటా ఉన్నప్పుడు దేవుడు తగిన కాలం మందు మన జీవితాన్ని బాగు చేయడానికి, తగిన కాలం మందు ఒక పాఠం నేర్పించడానికి అనుమతించిన శ్రమ అంగీకరించాలని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిందే. అనుమతించిన శ్రమ అంగీకరించాలని అంటే దేవుని యందు విశ్వాసం లేకపోతే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డల జీవితంలో వృధాగా కన్నీరు రానిచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన తప్పకుండా లెక్క చెప్తాడు, ఆయన తోస్తాడు కదా ఆయన. అందుకని గుర్తుపెట్టుకుందాం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం సంక్షోభాల్లో కుంగిపోకండి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ సంక్షోభాల మధ్యలో కూడా నా దేవుడు సజీవుడే, ఆ సంక్షోభాల మధ్యలో కూడా నా దేవుడు పట్టించుకునేవాడే, ఆ సంక్షోభాల మధ్యలో కూడా నా దేవుడు నడిపించేవాడే. ఈ 3 మాటలు మనకు అర్థమైతే ఏది కూడా మన విశ్వాసాన్ని కలవరపరచదనే మాట ఇలా జ్ఞాపకం చేసుకుంటే, మన కోసం ప్రాణం పెట్టినవాడు ఎందుకని మన సమస్య తీసాడు, కానీ ఆ సమస్య దగ్గర నేను స్పందించే తీరు ఆయన గాయపరుస్తుంది అన్నమాట. అర్థమవుతామా? మన జీవితాలు ఎదురయ్యే సంక్షోభం దగ్గర మనం స్పందించే తీరేది ఉంటుంది చూసారా, ఆ దేవుని ఏం చేస్తే చెప్పండి ఇంకా గాయపరుస్తూ ఉంటుంది. అనేక మంది వారి జీవితాల్లో స్పందించవలసిన విధంగా స్పందించని కారణం చేత దేవుని గాయాలు రేపుతూనే ఉన్నాం. అందుకనే ఈ రొట్టెమని తెలుసా అండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు నన్ను గాయపరిచారు మీరు, అయినా మీకోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నానన్నమాట. గుర్తుపెట్టుకుందాం, బలలో చేయవేయడం అనగానే గబగబ రెడీ అయిపోవటం కాదు. ఎన్నిసార్లు ఆయన ప్రశ్నించాం, ఎన్నిసార్లు ఆయన నిందించాం, ఎన్నిసార్లు సంక్షోభాల మధ్యలో మనమే తెలివైన వాళ్ళమని, మనమే జ్ఞానం కలిగిన వాళ్ళమని, మనకే సమస్య తెలుసు అనుకుంటా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక సంక్షోభం రాగానే కదిలేది విశ్వాసమే. ఆ విశ్వాసం కదిలిపోతున్నాను నేనంటే నా విశ్వాసాన్ని చెక్ చేసుకోవాల్సిందే. అర్థమవుతుంది కదండి? అర్థమైందమ్మా? చీరల షాప్కి వెళ్తాను, మీరు ఏం చేస్తారు చెప్పండి? ముందు ఇట్లా లాగుతారు. ఎందుకని? అది 200 రూపాయల చీర అనుకోండి, 2+2 ఆఫర్ పెట్టారు అనుకోండి, మొట్టమొదటి మీరు వెళ్ళిన తర్వాత చూసే పని అని చెప్పండి, ఇట్లా లాగుతారు. ఎందుకని? అది మీరే చెప్పాలి. మాకైతే అట్లా చీరలు లేవు కాబట్టి మాది ఆ పని కాదు. సరే, ఇలా ఆలోచిద్దాం. 200 అనే మాట మీ మనసులో పడగానే ఇలా లాగితే చిరిగిపోద్దేమో ఒక ఆలోచన ఉంది కదా, వాడు తెలియదు ఆ సంగతి. అందుకని చిరిగిపోయి లోపల పెడతాడు, బయట ఉన్న మామూలు పెడతాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నా ప్రశ్న, సంక్షోభం దగ్గర నా విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది. 200 రూపాయల చీర, కానీ నా మనసు ఏంటి చెప్పండి? ప్రతిదీ అనుమానించే పరిస్థితి, లాగేశాను. దేవుడు అనుమతించాడు, ఎందుకు ఆలోచించాలా? ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రభా ఎందుకు అనుమతించారు, నాకు అనవసరం, అది మీ పని. ఒకవేళ నా తప్పున ఏమైనా ఉంటే కనుక నేను సరి చేసుకుంటా అనే మాట. దేవుడు ఎన్నడూ కూడా, మళ్ళీ చెప్తా ఉన్నాను, తన బిడ్డల జీవితంలో వృధాగా దేన్ని అనుమతించరు. అనుమతిస్తే దానికి ఒక కొలత ఉంది, కొలత దగ్గర కట్ చేస్తాడు ఆయన.
అప్పటిదాకా ఆగగలిగితే విజయం మందే, ఆగిపోతే నష్టం కూడా మందే. ఈ ఉదయకాల సమయంలో బలను సమీపించబోతున్న మనం ఆగుదామా, ఆవేశపడదామా మీరే నిర్ణయించుకోండి. హిజ్కియా గారిలో విశ్వాసంతో ప్రారంభించాడు, కానీ ఆ విశ్వాసం బీటలు వారింది. ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనలో కూడా బీటలు వారాడు. చివరికి రాకూడని గర్వం, అది కూడా వచ్చిపోయింది. ఆ కారణం చేత ఆయన మనం నేర్పించే పాఠం ఏంటో తెలుసా అండి? అయ్యా, ఆరంభం కాదు ముఖ్యం, అంతం ముఖ్యం. అంత మాత్రమే కాదు, కొనసాగింపు ఇంకా ప్రాముఖ్యమైంది. ఆ కొనసాగింపు దగ్గర ఎదురయ్యే ఈ 3 రకాల సంక్షోభాల దగ్గర ఓడిపోతున్నామా, దేవుని గెలిపిస్తా ఉన్నామా? ఓడిపోయేవాడు దేవుని అవమానించేవాడు అవుతాడు, గెలిపించేవాడు సాతాను ముందు దేవుని గణపరిచేవాడు అవుతాడు. ఏం చేద్దాం మనం ఆలోచిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి లేదా వాక్యమైన దాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటూ బలలో పాలుపంపులు పొందాం అన్న రెండన్న ప్రార్థన చేసుకుని మన బల్లోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు. దేవా, విశ్వాసులమైన మేము మా జీవితాల్లో కాపాడుకోవాల్సింది విశ్వాసమని, చేయవలసింది ప్రార్థన అని, రాకూడనటువంటిది అతిశయం అనే విషయాన్ని మాతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దేవా, హిజ్కియా గారు తన జీవితం ఎదురే సంక్షోభాల దగ్గర ప్రార్థించి పొందుకున్నారు, అతిశయించి నష్టపోయారు. మేము కూడా ప్రభా అలాంటి దుస్థితికి వెళ్లకుండా సహాయం చేయండి. దేవా, సంక్షోభం రాగానే మా విశ్వాసం పరీక్షకు నిలబడినప్పుడు అది స్థిరమైన పునాది మీద కట్టబడింది ఉండటానికి సహాయం చేయండి. దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన మీరు, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన మీరు, మా కొరకు ఈ దినాన మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్న మీరు, మా నుంచి ఆశిస్తూ ఉంది శ్రమల మధ్యలో చెరగినటువంటి విశ్వాసాన్ని, సంక్షోభాల మధ్యలో చెదిరిపోయిన విశ్వాసమని, ఎన్నడూ కూడా ప్రార్థనలో ప్రశ్నించే మనస్తత్వం రాకూడదని, అలాంటి విధంగా మా విశ్వాసం స్థిరపడటానికి సహాయం చేయండి. కృప కలిగిన మా దేవ, తలలు వంచి ప్రార్థనలు ఏకీపిస్తూ ఉన్న కన్నీళ్లను చూసినటువంటి దేవుడవు నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు. సహింపగలిగినంతకంటే అని మా శ్రమకి కొలత పెట్టిన మీరు తగిన సమయమందు తప్పక జవాబిస్తారనే విశ్వాసంతో మాకెదురయ్యే శ్రమల దగ్గర ప్రభా సిలువ వైపు చూస్తూ నమ్మకంగా ముందు కొనసాగే కృప దయచేయండి. దేవా, మమ్మల్ని యోగ్యకరంగా పరిశీలన చేసుకుంటూ బలలో పాల్పంపులో కృప దయచేయమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.